లెంట్ సీజన్ కోసం ఎల్ సెలా బుక్స్ వారి ప్రత్యేక పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మనం సమరయ స్త్రీ కథ ద్వారా దేవుని ప్రేమ సమాజంలో అత్యంత దుర్బలమైన వారి జీవితాలను ఎలా మారుస్తుందో ఒక త్వరిత సారాంశంగా తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా మనం 3 ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుకుందాం. మొదటిది సాంస్కృతిక పక్షపాతాన్ని ఎదిరించడం. మీకు తెలుసా, ఆ కాలంలో యూదులు సమరయులను ఎంతో ద్వేషంతో అనుమానంతో చూసేవారు. కాని యేసు ఆ సామాజిక కట్టుబాట్లను పక్కనపెట్టి ఒక సమరయ స్త్రీ దగ్గర కూర్చుని మాట్లాడి ఆమెను దేవుని ప్రియమైన బిడ్డగా అంగీకరించాడు. ఇది నిజంగా అద్భుతం కదూ. రెండవది, ఆ స్త్రీ యొక్క నిస్సహాయతను ఆయన అర్థం చేసుకోవడం. ఆమె ఎంతోమంది భర్తలను కోల్పోయి ఏ పురుషుని చట్టపరమైన రక్షణ లేకుండా జీవితంలో బాగా అలసిపోయిన దయనీయ స్థితిలో ఉంది. ఆ తీవ్రమైన కష్టాన్ని యేసు గుర్తించి ఆమెకు శాశ్వతమైన ఆత్మీయ శాంతిని, అదేనండి ఆ జీవజలాన్ని ఇస్తానని భరోసా ఇచ్చాడు. చివరిగా ఆధ్యాత్మిక సత్యదర్శనం. అంతటి కష్టాల్లో భద్రతలేని స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్త్రీ యేసును రక్షకుడుగా, అంటే మెస్సియాగా గుర్తించింది. మనం కూడా మన తోటివారిని శత్రువులుగానూ అనుమానంతోనూ కాకుండా దేవుని బిడ్డలుగా చూడాలని ఇది మనకు స్పష్టంగా నేర్పుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, సమాజంలో ఉన్న సాంస్కృతిక అడ్డంకులను తొలగించి అత్యంత దుర్బలమైన వారికి ప్రేమతో ఆ జీవజలాలను అందించడమే మన అసలైన బాధ్యత అని ఈ కథ తెలియజేస్తుంది. మా పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. మరియు మరిన్నింటి కోసం వింటూనే ఉండండి.